హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనము భారతదేశంలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలలో 3వ జ్యోతిర్లింగమైన ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో శివుడు మహాకాలుడి రూపంలో మనకు దర్శనమిస్తాడు. మహాకాలుడు అనగా కాలానికి అతీతుడు, మహామృత్యు స్వరూపుడు అని అర్థం. లోకంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో శివలింగానికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. మహాకాళేశ్వరుడు 43 లక్షల సంవత్సరాల క్రితం కృతయుగంలో ఆవిర్భవించాడు అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ప్రతిరోజు ఈ మహాకాళ జ్యోతిర్లింగానికి భస్మంతో అభిషేకం చేస్తారు. భస్మాభిషేకం 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఆవు పిడకలు కాల్చగా వచ్చిన భస్మంతో కానీ, లేదంటే ఉజ్జయిని నగరంలో ఎవరైనా శివైక్యం మరణం చెందిన వాళ్ళని ఒక 10 మంది సాధువుల మధ్య అంత్యక్రియలు జరిపిన తర్వాత వచ్చిన చితాభస్మంతో చేస్తారు. దేశంలో పరమేశ్వరుడికి చితాభస్మంతో అభిషేకం చేసే ఏకైక క్షేత్రం ఉజ్జయిని. భస్మాభిషేకం కొరకు ఉపయోగపడిన జీవుడు ప్రమదగణాలలో కలిసిపోతాడు అని శివుడు వరం ఇచ్చాడు. భస్మహారతి దర్శించి ఆ చితాభస్మం నుదుటిని ధరించడం వల్ల సకల పాపాలు తొలగుతాయని ప్రతీక.